ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అవి మన డబ్బులే, వీళ్ళు ఇంతకెళ్ళి ఇచ్చినట్టు, మా నాన్నగారు ఇచ్చినట్టు అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ ఉద్యమం పేరులో ఉద్యమకారులకు ఏం చేయలే, కేటీఆర్ బడగొట్టింది ఏం లేదు. ఇవన్నీ కూడా గమనించాల. వాళ్ళ శవాల పేర్ల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినవరా పై నువ్వు? ఒక్కరోజన్నా ఉద్యమం చేసిండు అయితను? అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మనువోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏంది? పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళా దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకు పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యంగా ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. కేజీ టు పీజీ మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో. నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లే ఉంటాడు. నేను ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ వద్దు. నువ్వు ఎవరికి ఫోనే లేపవు, ఒక ఉద్యమకారిని లెక్క చేయవు. అప్పుడు కూడా నువ్వు ఓన్లీ పైసలున్నోని, ఎవరికైతే పైసలుంటాయో వాని వెల్కమ్ చేస్తుంటివి. కూర్చొని లక్షల కోట్ల సెటిల్మెంట్లు హైదరాబాద్ లో చేసినావు. హైదరాబాద్ లో ఏమన్నావు నువ్వు? ఫస్ట్ షోలో మేము గెలిచినామని. ఏది ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా ట్రైలర్ అయిపోయిందని. ఒకటి గమనించాలా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ ప్రజలకు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు.